ఏరా కన్నా, ఆ పేరయ్య గారు పంపిన ఫోటోల్లో ఎవరు నచ్చారా? ఎవరు నచ్చలేదు. అదేంట్రా అలా అంటావు? ఏది ఆ ఫోటోలు చూపించు. ఆగు, కాస్త వెనక్కి వెళ్ళు. ఆపు. ఈ అమ్మాయి ఎంత బాగుందిరా. ఆ కట్టు బొట్టు అచ్చం మహాలక్ష్మిలా ఉందిరా. చూడు. ఓ నాయనమ్మా, ఇది ఒక అందమేనా? మరి నీకు కాబోయే భార్య ఎలా ఉండాలంటావు? ఆమె అందం ఐశ్వర్యం మించుండాలి. నవ్వు నమితలా, కురులు కత్రినాలా, కలర్ తమన్నాలా, హైట్ అనుష్కాలా, టోటల్ ఫిగర్ మిస్ ఇండియాలా ఉండాలి. ఒరే, ఇన్ని ఉన్న అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా, లేకపోతే తను ఏ హీరోయిన్ గా చేయాలనుకుంటున్నావా? నాయనమ్మా, లేకపోతే ఏంట్రా? నువ్వు చెప్పే ఈ క్వాలిఫికేషన్స్ ఏ అమ్మాయిలోనే ఉంటాయా? మనం చూసే చూపును బట్టే ఆ అమ్మాయిలో అందంగా కనిపిస్తుంది. బా, ఈ పెళ్లి టాపిక్ ఇంతటితో వదిలే నాయనమ్మా. నాకు అసలు చాలా హెడ్ఏక్ గా ఉంది. హలో, యా, దిస్ ఇస్ కార్తిక్. ఏ మిస్టర్ రాజన్. హలో హలో. యా, హౌ ఆర్ యు బ్రో? యా, ఓకే ఓకే. వీడిని ఎలాగైనా పెళ్లికి ఒప్పించాలి. అప్పుడే నా మనసు కుదుట పడుతుంది. అసలు వీడికి కాబోయే భార్య ఎక్కడుందో? ఇక్కడే ఉన్నా, వస్తున్నాక. అక్క, టాబ్లెట్ ఇవ్వు. ఏంటో ఈ నరకయాతన ఇంకెన్నాళ్ళే? ఆ మందులకు బదులు ఇంత ఇసం కొనుక్కురావే. నా బాధ మీ అందరికీ తప్పుతుంది. ఏంటా మాటలు? ఇప్పుడేమైంది? ఏం కాకూడదనే చెప్తున్నానే. మీ భావ సంపాదనేమో అంతంత మాత్రమే. నేనేమో పేషెంట్ని. మా కోసం నీ సుఖాలు సంతోషాలు పక్కన పెట్టి నువ్వెక్కడెక్కడో ట్యూషన్స్ చెప్పి మమ్మల్ని ఎన్నాళ్ళని పోషిస్తావు చెప్పు. అందుకే నిన్ను పెళ్లి చేసుకోమంటున్నానే. ముందు నా కష్టార్జితంతో నీకు ఆపరేషన్ చేయించి నువ్వు మామూలు మనిషిగా మారిన తర్వాతే నా పెళ్లి. అంతవరకు నీ మనసులో ఎలాంటి దిగులు పెట్టుకోకుండా హ్యాపీగా రెస్ట్ తీసుకో. అవును, ఇంతకీ బావెక్కడా?